బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు అంటున్నాడు, తాను నిలిచిచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలిచి ఉన్నాడు కానీ తను నిలిచి ఉన్నానని తలంచుకున్నాడు కానీ పడిపోకుండా కాపాడుకున్నట్టులో విఫలమవుతున్నటువంటి వ్యక్తిత్వాన్ని ఉజ్జయ జీవితంలో మనం గమనించవచ్చు. ఈరోజు చాలా మంది ఇదే పరిస్థితి. దేవుడు ఆశీర్వదించిన కొలది, దేవుడు వారిని హెచ్చించిన కొలది, వారిని అన్ని విధాలుగా స్థిరపరిచిన తర్వాత వారి జీవితంలో పడిపోవడానికి, దిగజారిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఇదే. చదువుదాం ఒకసారి, చదువుతారా? 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వాక్యం. అయితే ఆగుదాం తల్లి, ఒకసారి ఆగు తల్లి. అయితే ఇక్కడ వరకు బాగుంది. అయితే అంతవరకు బాగానే ఉంది. అన్ని విషయాల్లో దేవుని ప్రత్యక్షత విషయంలో జ్ఞానం ఉంది, దైవజనుడు నడిపింపు ఉంది, దేవుని ఆశ్రయించే తత్వం ఉంది. అంత మాత్రమే కాదు, శత్రువుని గడగడలాడించే ధైర్యం ఉంది. అంత మాత్రమే కాదు, ప్రజలకు అభివృద్ధిని, క్షేమాన్ని, అద్భుతమైనటువంటి విధానాన్ని ఇవ్వగలిగినటువంటి రాజుగా ఉన్నాడు. చక్కని అడ్మినిస్ట్రేషన్ ఉంది, కీర్తి వ్యాపింప చేయబడింది. అయితే చదువు తల్లి, అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించే చెడిపోయెను. ఇంతే, వెరీ సింపుల్. ఏ పాపం చేయలేదండి. ఇంకా దావీదైనా బెత్షెబా విషయంలో తప్పుటడుగులు వేశాడు కానీ సౌలైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన స్వనీతి మీద ఆధారపడి దేవుని మాట వినకుండా తన స్వరాభాపేక్ష కోసం, పేరు ప్రతిష్టల కోసం దేవునికి తిరుగుబాటు తత్వాన్ని చూపించి తన పాపాన్ని కొన్ని మూట కట్టుకున్నాడు. కానీ మనస్సును గర్వించి ఏం చేయలే, వ్యభిచారం చేయలే, ఏమీ చేయలే. మనస్సును గర్వించి ఏముంది పక్కన, చెడిపోయెను. ఒక వ్యక్తి మనస్సును గర్వించాడంటే వెంటనే చెడిపోతాడని అర్థం. కొంతమందికి ఎంత గర్వమో, చేసే ఉద్యోగంలో గర్వాన్ని కలిగి ఉంటారు, చేసే పనిలో గర్వం. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి గర్వించడానికి వీల్లేదు. ఎవరైనా కావచ్చు, ఈ విషయంలో ఎవరైనా వర్తిస్తారు. సేవకులైనా వర్తిస్తారు, విశ్వాసులైనా వర్తిస్తారు, ఏ వ్యక్తి అయినా పర్లేదు. మనస్సును గర్వించి, చూడండి అక్కడ మాట చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అందుకనే భక్తుడైనటువంటి పేతురు భక్తుడు ఏమంటారు తెలుసా? ఆయన మనల్ని హెచ్చించిన కొలది, ఆయన మనల్ని దీవించిన కొలది, ఆయన మనల్ని ఆశీర్వదించిన కొలది, ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి.